సినిమా రంగంలో గ్లామర్ ప్రపంచానికి గడువు ఉంటుందని చాలామంది అంటుంటారు. కానీ ఆ మాటలను అబద్ధం చేస్తూ 2 దశాబ్దాలుగా సౌత్ ఇండియన్ స్క్రీన్ పై తన రాజ్యాన్ని ఏలుతోంది చెన్నై చంద్రం త్రిష. కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉంది. గతేడాది విడుదలైన థగ్ లైఫ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిన మాట నిజమే. అయితే ఆ ఒక్క సినిమా ఫలితం త్రిష కెరీర్ స్పీడ్ను అంగుళం కూడా తగ్గించలేకపోయింది. ఒక పరాజయం ఎదురైనప్పుడు చాలా మంది హీరోయిన్లు కెరీర్ ముగిసిందని భావిస్తారు. కానీ త్రిష మాత్రం అంతకు మించిన పవర్ఫుల్ ప్రాజెక్టులతో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమైంది. ప్రస్తుతం త్రిష లైనప్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన ఆమె నటిస్తున్న కరుపు చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. సూర్య త్రిష కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అదే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక తెలుగు విషయానికొస్తే బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవితో కలిసి త్రిష చేస్తున్న విశ్వంభరపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో త్రిష పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని సమాచారం. చిరంజీవి వంటి దిగ్గజ హీరో సరసన త్రిష మళ్లీ నటిస్తుండటంతో టాలీవుడ్ వర్గాల్లో ఆమె డిమాండ్ మరోసారి శిఖరాగ్రానికి చేరుకుంది. జూన్ లేదా జూలై నెలలో ఈ సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం తెలుగు, తమిళమే కాదు మలయాళంలోనూ త్రిష తన మార్కు చూపిస్తోంది. సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి ఆమె నటిస్తున్న రామ్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీటితో పాటు తమిళంలో మరో 2-3 భారీ ప్రాజెక్టులకు ఆమె సంతకం చేయడం విశేషం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయి. కానీ త్రిష విషయంలో మాత్రం వరుసబెట్టి ఆఫర్లు రావడం నిజంగా గమనార్హం. నటనలో పరిణతి, చెరగని అందం, కష్టపడే తత్వం ఇవే త్రిషను ఇన్నేళ్లుగా నెంబర్ 1 రేస్లో నిలబెట్టాయి. ఈ ఏడాది ఆమె నుంచి రాబోయే సినిమాలతో మళ్లీ తన సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.